ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం శ్రీ స్వామివార్లను ముత్యాల పల్లకి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. డాక్టర్ ఏ ఉపేంద్ర వర్మ ధర్మపత్ని తేజస్వి కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఉత్సవ విశిష్టతను ప్రధాన పూజారి మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజైన గురువారం స్వామివారు యాలి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు అర్చక బృందం పూజలు నిర్వహించారు. ఉత్సవ విశిష్టతను శ్రీనివాస దీక్షితులు వివరించారు. వ్యాళి వాహనమునే యాలి వాహనం అంటారన్నారు. క్రూరమైన ఏనుగు మావట్టిని హింసించడానికి సిద్ధపడితే దాన్ని హింసించడానికి పులి సిద్ధపడిందన్నారు. హింసించే స్వభావం గల క్రూరులను శిక్షించి సాధువులను రక్షించగలనని తెలియజేయడానికే యాలి వాహనోత్సవం జరుగుతుందన్నారు. యాలి వాహన రూఢుడైన స్వామిని దర్శిస్తే దుర్మార్గుల వలన భయం నశిస్తుందన్నారు. గ్రామోత్సవం తొలుత దేవస్థానం 4 మాడవీధులలో నిర్వహించి అనంతరం మెయిన్ బజార్ మీదుగా మిద్దె సెంటర్కు సాగింది. ఉత్సవానికి మంగళగిరికి చెందిన మురికిపూడి మాధవరావు ధర్మపత్ని పుష్పవేణి కైంకర్యపరులుగా వ్యవహరించారు. దేవస్థాన సహాయ కమిషనర్ అండ్ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ధర్మకర్తల మండలి పర్యవేక్షించారు. జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజున స్వామివారు ఈ యాలి వాహనంపై స్వామి దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు. యాలి అనేటువంటి క్రూరమైన జంతువు, అది ఆ ఏనుగు పైనటువంటి మదిస్తూ ఉండి హింసిస్తున్నప్పుడు అట్లా ఆ విధంగా స్వామి రక్షించడానికే గజేంద్ర మోక్షంలో ఆ రోజున గజాన్ని ఏ విధంగా అయితే స్వామివారు వైకుంఠం నుంచి దిగివచ్చి రక్షించారో అదేవిధంగా ఈ యొక్క యాలి వాహనాన్ని యాలిని ఆ యొక్క గజాన్ని యాలి యొక్క క్రూరత్వాన్ని నుండి కాపాడి స్వామివారు రక్షింపజేశాడు. అటువంటి వాహనం పైన మనం దర్శనం చేసుకున్నట్లయితే మనలో క్రూరత్వం పోయి మనకి ఎటువంటి శత్రుభయం ఉన్నా కూడా వాటన్నీ కూడా పోయి స్వామి యొక్క దివ్యమంగళాశాసనాలతో మనం మంచి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విజయవంతంగా మనం చేసినటువంటి కార్యక్రమంలో ఉంటామని చెప్పి స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు. అటువంటి యాలివాహనం స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోండి. జయ నారసింహ, జయ జయ నారసింహ. పెదవడ్లపూడి శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో గ్రామ మాజీ సర్పంచ్ మందిరం ప్రతినిధి పాతూరి సుధారాణి ఆధ్వర్యంలో ప్రతి గురు శనివారాల ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు భగవద్గీత శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. భగవద్గీత కంఠస్థంలో గోల్డ్ మెడల్ సాధించిన అన్నే ధనలక్ష్మి ఈ శిక్షణా తరగతులలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ ఈ భగవద్గీత శిక్షణ తరగతులు ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. కొత్తగా ఆసక్తి గలవారు ప్రాక్టీస్ చేయాలనుకునేవారు శిక్షణా తరగతులకు హాజరు కావచ్చన్నారు. ఈ అవకాశాన్ని గ్రామ పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సుధారాణి విజ్ఞప్తి చేశారు. 5 గా అక్షరాల మీద వచ్చే చాలా పవిత్రమైనవి అంటారు. దాంట్లో స్మరణ మాత్రం చేత పవిత్రమయ్యే వాటిలో గంగ, గోవు, గీత, గురువు, గాయత్రి. ఈ 5టిని తలిచినంత మాత్రానే మన పాపాలన్నీ పోయి మనకి పుణ్యం వస్తుంది అనేది మన ప్రాచీనమైన మన ఇది. మరి ఇక్కడ బాబా గుళ్ళో మరి మనం గోమాతను సేవిస్తున్నాం. బాబా గురువుగా మనకి ఇదవుతున్నారు. రోజు నిత్యం మన పూజారులు గాయత్రిని జపిస్తున్నారు. ఇక గంగ మన శరీరంలోనూ మన దీంట్లోనూ ఉండే గంగ పవిత్రమైంది. మరి ఇక మనకు గీతను కూడా ఇక్కడ జోడించి ఈ ప్రదేశాన్ని ఇంకా పవిత్రం చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ భగవద్గీత శిక్షణా తరగతులు ఉచితంగా జరుగుతున్నాయండి. మరి ఇక్కడ ఇప్పుడు 16 అధ్యాయాలు అయిపోయినాయి, ఇంక 2 అధ్యాయాలు.
మరి ప్రతి గురువారం శనివారం మాత్రం ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు రావచ్చు, ప్రాక్టీస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు రావచ్చు. ఈ భగవద్గీత అయిపోయినాక శివానంద లహరి, సౌందర్య లహరి, సంక్షిప్త రామాయణం ఇవన్నీ కూడా మనం దీంట్లో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు వడ్లపూడిలో మంచి అది సద్గురు ఆశీస్సులతో, గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశీస్సులతో మాకు ఇక్కడ నేర్పే ఒక గురువు కూడా దొరికారు. ఆవిడ చక్కగా చెప్తున్నారండి. మరి ఆమె సహకారంతో ఒక బ్యాచ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఇది రెండో బ్యాచ్, మళ్ళీ ఇంకా ముందుకు కొనసాగాలి. అదేం లేదండి, భగవద్గీత అలా నేర్పితే అందరూ నేర్చుకుంటారు కదా అని వాళ్ళకి చదివే విధానం, సులభంగా చదివే విధానం నేర్పుతున్నాం అన్నమాట. అదే పెదవడ్లపూడి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 24 నుంచి 26 వరకు దేవస్థానం 11వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీనివాస కళ్యాణ మహోత్సవం అనంతరం గురువారం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం వ్యవస్థాపకులు సుంకర సాంబశివరావు నాయుడు, కమిటీ అధ్యక్ష కార్యదర్శులు జొన్నలగడ్డ రాఘవయ్య, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు సుంకర సత్యనారాయణ, సహాయ కార్యదర్శి ఏళ్ల శివరామయ్య, కోశాధికారి పచ్చవ కృష్ణయ్య, కమిటీ సభ్యులు నడపన దుర్గారావు, కటకమ వెంకటేశ్వరరావు, చెల్లపల్లి సాంబశివరావు, చిట్టిబొమ్మ పద్మారావు, జాలాది బసవయ్య, కోట నరసింహారావు, కాపారపు శ్రీనివాసరావు, జవ్వాది శ్రీనివాసరావు, కొప్పరాజు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పెదవడ్లపూడి బకింగ్హామ్ కెనాల్ ఒడ్డున వేంచేసి ఉన్నటువంటి భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ 11వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. త్రయాన్నిక అంటే 3 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ నెల 24, 25, ఈరోజు 26 ఆఖరి రోజున 24ని పెళ్లి కుమారుని చేసే కార్యక్రమం అంకురార్పణ దగ్గర నుంచి ధ్వజారోహణ, అలాగే 25ని స్వామివారి కళ్యాణం, అలాగే గ్రామోత్సవం, అలాగే ఈ రోజున ప్రత్యేకించి చక్రహోమం, చక్ర స్నానం, అలాగే హోమాది కార్యక్రమాలు, అలాగే సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం. ఆ తర్వాత సాయంత్రం బకింగ్హామ్ కెనాల్లో స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఘనంగా వైభవంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిరంతరంగా మన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొని వైభవోపేతంగా ఉత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే ఈ మన చుట్టుపక్కల గ్రామాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది మరి తీర్థం అంటే కాలువ ఒడ్డున ఉన్నటువంటి మహిమ కలిగిన గుడి మన ఒక్క పెదవడ్లపూడిలోనే ఉంది. అందరికీ వచ్చిపోవటానికి కన్వీనియంట్గా తెనాలి విజయవాడ రహదారి పక్కన ఉండటం మనందరి అదృష్టం. బ్రహ్మోత్సవ సందర్భంగా 24వ తారీఖున అక్షర ఆలాపన, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు చేయటం, ఈ ఓము గరుడు గూడ ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. 25న కళ్యాణం, 1000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. 26వ తారీఖు నాడు చక్రస్థానం అంకుశారోపణలో ఈ ప్రజలు 9 ఏళ్ళ నుంచి 10,000 మందికి అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా పాల్గొంటారని, విజయవంతం చేస్తారని మేము అందరికీ ఆశిస్తున్నాం. 3వ రోజు ఆఖరి రోజు 3 రోజుల నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వేలాది మంది వచ్చి పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఈ రోజున అన్నదానం జరుగుతుంది, 10,000 మందికి జరుగుతుంది. సాయంత్రం తెప్పోత్సవం కలకలాడుతూ ఉంటుంది. మన కాలువ పక్కన ఉండటం వల్ల మన అదృష్టం, స్వామివారిని చూడటానికి కన్నులు చాలవు. ఇట్లాంటి కార్యక్రమాన్ని అందరూ వీక్షించి జయప్రదం చేసేట్టుగా కోరుతున్నాం. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో వేంచేసియున్న రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానానికి గురువారం పంచలోహ విగ్రహ పావనం అందజేశారు. జాగృత భారత ట్రస్ట్ ఆధ్వర్యంలో కొరగల్లు గ్రామానికి చెందిన శనగారపు గోపిరాజు ఈ పావనం దేవస్థానానికి అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హిందూ ధర్మ ప్రచారకులు పూర్ణ ప్రజ్ఞ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జాగృత భారత ట్రస్ట్ అధ్యక్షులు పసుపులేటి గణేష్, అర్చకులు షేక్ అలింబి, ఎద్దు సిద్ధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రజ్ఞ మాట్లాడారు. ఒకరోజు పాలవాడు రాకపోతే పాలవాడు ఎందుకు రాలేదు అనుకుంటాం అనుకోమా, రెండో రోజు రాలేదనుకోండి ఏమైనా ఆలోచిస్తామా, మూడో రోజు కూడా రాలేదనుకోండి ఏం చేస్తాం, ఏమైంది వెళ్ళి కనుక్కురమ్మని చెప్పి ఎవరో ఒకరు పంపిస్తాం. అట్లా ప్రతిరోజు అమ్మవారి దగ్గరికి వస్తే ప్రతిరోజు వచ్చేటువంటి నా బిడ్డ ఈ రోజు ఎందుకు రాలేదు, మీకు ఏమైనా కష్టాలు వస్తే ఒకరోజు చూస్తుంది, రెండో రోజు ఆలోచన చేస్తుంది, మూడో రోజు ఖచ్చితంగా అమ్మవారే వస్తుంది. అమ్మవారి మీద మనం నమ్మకంతో చేయాలండి. మన యొక్క గొప్పతనం ఏంటంటే, హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే మనం నమ్మితే దేనైనా సాధిస్తాం. సైన్స్ అలా కాదు, మనం నమ్మితే చూస్తాము అనేది మన యొక్క శాస్త్రము, మన యొక్క వేదాలు చెప్తుంది. సైన్స్ ఏం చెప్తే నువ్వు చూస్తేనే నమ్మాలి అని చెప్తుంది. చూస్తే నమ్మాలి అనేది ప్రామాణికం కాదు, నువ్వు నమ్మితే ఖచ్చితంగా దేనైనా చూడగలము అనేది ప్రామాణికం. అందుకని అమ్మవారి మీద అందరూ కూడా భక్తితోటి పూజించండి. అమ్మవారు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా రేణుక ఎల్లమ్మ తల్లిగా ఇక్కడ కొలువై ఉన్నది. కాబట్టి ఈ రోజు నుంచి అమ్మవారికి మన యొక్క కోరికలను అమ్మవారికి చెప్పుకుంటే అమ్మవారు ఖచ్చితంగా దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జాగృత భారత్ ట్రస్ట్ కి, అలాగే మన పసుపులేటి గణేష్ అన్నకి, గౌరవ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. రేణుక